నువ్వు మొదటి ప్రేమని పోగొట్టుకున్నావు. యు లాస్ట్ ద ఫస్ట్ లవ్. ఎవరైనా ఇక్కడ ప్రేమించి పెళ్లి చూస్తున్నారా? చేతులు ఎత్తలే, వదిలే. ఒక బ్రదర్ మాత్రం ఎత్తాడు. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years. ప్రేరేపించినప్పుడు ప్రారంభంలో ఉన్న రీతికి 3 సంవత్సరాల తర్వాత నీ భార్య ఉందా? లేదు. ఆన్సర్ స్టడీ చూశారు. ప్రారంభ ప్రేమ మరలా వస్తుందా? రావచ్చు, వస్తుంది. దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడు వాక్యం చెప్తుంటే చాలా మంది నమ్మరు. సైకాలజిస్ట్ కూడా చెప్తున్నారు. అంటే నమ్ముతారు. ఎందుకంటే ప్రకటన గ్రంథం చూసాం, నీ మొదటి ప్రేమకి నువ్వు తిరిగిరా. అంటే నీకు నేను అలవాటైపోయానేమో. ఒకప్పుడు నా గురించి ఎట్లా ఆలోచించావు అట్లా ఆలోచించు. ఒకప్పుడు నాలో నువ్వు ఏదైతే చూసి ఇష్టపడ్డావో అట్లా ఇష్టపడు. సైకాలజీ కూడా ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆ ఫస్ట్ లవ్కి రావాలంటే మరలా నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు, లేకపోతే పెళ్లి చేసిన ముందు, లేకపోతే పెళ్లి చేసిన కొత్తలో ఏదైతే మంచిది చూసి నచ్చింది అన్నావో దాన్ని చూడు. నువ్వు పొరపాట్లు చూస్తున్నావు, నువ్వు లోపాలు చూస్తున్నావు, నువ్వు అడిగింది చేయింది చూస్తున్నావు. ఆ సైడ్ చూడు. ఇంకొక సైడ్ ఉంది. ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 sides. టర్న్ బ్యాక్ టు ద రైట్ సైడ్. ఎందుకంటే ఈ మానవ బుద్ధి అంటే ఎప్పుడు నెగిటివ్ సైడ్ చూస్తాం ఇష్టం అంట. ఒకళ్ళు ఉన్న మంచి చూస్తాం కన్నా ఒకళ్ళు ఉన్న లోపం చూస్తాం ఇష్టం అంట. ఎందుకు తెలుసా? ఒకళ్ళు లోపం చూసుకునేటప్పుడు నీకేదో తెలియని గర్వం వస్తుందంట, ఐ యామ్ బెటర్ అని. కానీ ఒకరు మంచి చూసినప్పుడు ఐ యామ్ లెస్ అన్న, నేను తక్కువ అన్న ఫీలింగ్ వస్తుందంట. ఎవరికి నేను తక్కువ అనిపించుకుంటాం. అందుకని ఇంకోటి బలహీనత తీసుకున్నప్పుడు మనుషుడికి పవర్ వస్తుందంట. ఏంటి? నీకన్నా నేను. కానీ మానవులందరిలో లోపాలు ఉన్నాయి. అంగీకరించిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తామా? ఎందుకండి హల్లెలూయా? మన లోపంలో ఎరిగిన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన ప్రేమలో మనల్ని ఎత్తి పెట్టుకుంటున్నాడు కాబట్టే హల్లెలూయా చెప్పమన్నా.